సో ఈ ప్రాజెక్ట్ గురించి నేను రెండు విషయాలు చెప్పాలి. ఫస్ట్, దిస్ ఐడియా వాజ్ కన్సీవ్డ్ ఇన్ డావోస్ ఇన్ 2025 in January. On 23rd January, it was at -15 degrees centigrade, and Lokesh garu poddinne 7:00 7:30 meeting arrange చేశారు. And he came with his team to our chalet, and ఆయన వైజాగ్లో ఆపరేషన్స్ లాంచ్ చేయమని ప్రపోజ్ చేశారు. మేము వి సెడ్ వి నీడ్ సమ్ టైం, మాకు కొంచెం టైం కావాలి, మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పాము. ఆయన కుదరదు, మీరు ఆలోచించుకునేది అది ఇప్పుడే ఆలోచించుకోండి, వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ నేను ఇక్కడే కూర్చుంటాను, మీకు కావాల్సినవి అన్నీ నేను క్లారిఫై చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అండ్ అని ఒక గంటన్నర సేపు కూర్చున్నారు ఆయన. నేను మా CEO రవి గారు ఆయన చాలా రకాల క్వశ్చన్స్ వేసాం. స్టెబిలిటీ గురించి, ఫార్వర్డ్ సెక్యూరిటీ గురించి, టాలెంట్ గురించి, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన ఎంతో ఓపిక్గా చెప్పారు. ఆఫ్టర్ అబౌట్ గంటన్నర తర్వాత మేము కన్విన్స్ అయ్యి డైరెక్షనల్గా ఓకే చెప్పాం. దానికి కూడా ఆయన కన్విన్స్ అవ్వలేదు లోకేష్ గారు. ఆయన వెళ్తా సో నెక్స్ట్ డావోస్ కల్లా ఇది మనం లాంచ్ చేయాలని చెప్పారు. సార్ ఇది మరీ అగ్రెసివ్ స్కెడ్యూల్, కుదరదేమో అంటే కాదు చేయాల్సిందే అన్నారు. ద నెక్స్ట్ డావోస్ మీటింగ్ ఈజ్ ఇన్ January 2026. This is December 25. We are 1 month ahead of schedule. పోతే రెండో విషయం, ఇది టెక్నికల్గా మాకు సెకండ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో. సార్ మీరు ఎర్లీ 2000s ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వి లాంచ్డ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. ఇవాళ Hyderabad has become the largest offshore facility for Cognizant. మాకు ఇండియాలో కాగ్నిజెంట్కి రఫ్గా 3,25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 3,25,000 సారీ ఓవరాల్ కాగ్నిజెంట్కి. ఇండియాలో రఫ్గా 2 లక్షల పైన ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో రఫ్గా 70 to 75,000 70 నుంచి 75,000 మంది హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు ఇవాళ. That was the result of your Vision 2020, sir, back then. So thank you for that. And again, it's a privilege and honor to launch Visakhapatnam as a project, again under your leadership, sir. Thank you for that. Now, coming about our Vizag associates. This is your long-time dream come true. సో ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం మేము శంకుస్థాపన చేసాం, భూమి పూజ. సార్ అండ్ లోకేష్, శ్రీ లోకేష్ అండ్ అదర్స్. సో వైజాగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ కోస్టల్ సిటీ అండ్ a beautiful technology ecosystem is evolving with the data centers, the technology projects, and we are very confident that it is poised to become AI hub for India. And we are so glad, మాకు దీనిలో పార్టిసిపేట్ చేసేందుకు ఆపర్చునిటీ వచ్చినందుకు we are very privileged and we are so glad. Now, as you all know, earlier today, Sri Lokesh garu, he inaugurated our temporary facility. మనం ఇది కన్స్ట్రక్ట్ చేసే టైంలో we just didn't want to waste time. So we just wanted to initiate operations and we launched a temporary facility. Now my request to all of you, the Vizag associates, is the onus is on you right now to make this the bigger, the better, and the next Hyderabad kind of facility for Cognizant. And thank you, sir. Thank you for participating in this important milestone for us. Thank you.